पवर न्यूज चैनल के स्वागत सुस्वागत। अध्यक्ष स्वामी श्रीनिवासानंद सरस्वती विज्ञप्ति। ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయక ప్రపంచ పుణ్యక్షేత్రం, హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా, ప్రపంచ పుణ్యక్షేత్రంగా, హిందువులందరికీ ఆరాధ్య దైవముగా, భక్తుల కొంగు బంగారంగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆరాధించబడేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కానుకలు సమర్పించి సంవత్సరం అంతా కూడా ఏ రోజు ఆ రోజు కష్టపడి, సామాన్యమైన భక్తులు కూడా ప్రతిరోజు ముడుపులు వేసి సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 పర్యాయాలు వెళ్ళి స్వామికి కానుకలన్నీ కూడా సమర్పించేటటువంటి, ఆ ఉండిలో వేసేటటువంటి గొప్ప సాంప్రదాయం మన తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నది. సామాన్యుల నుండి అసామాన్యుల వరకు కూడా స్వామిని మొక్కుబడులుగా కానుకలు సమర్పించేటటువంటి మన స్వామివారి ఆ పరకామణిలో ఈ కానుకలన్నీ కూడా లెక్క పెట్టి ఏ రోజుకి ఆ రోజు కుబేరుడికి అప్పు తీరుస్తూ ఉంటారని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. అప్పటి నుండి కూడా కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా పరకామణిలో లెక్క కట్టి ఈ రోజు ఎంత వచ్చింది అని కుబేరుడికి అప్పచెప్పి, ఆనాడు వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణానికి సందర్భంగా కుబేరుడి దగ్గర అప్పు తెచ్చి అప్పు తీరుస్తున్నట్టుగా పరకామణిలో ఆ భక్తులు ఇచ్చిన కానుకలు లెక్క పెట్టి చీటీ రాసి ఇవ్వడం అనేది మనకి అనాదిగా వస్తుంది. అటువంటి పరమ పవిత్రమైన పరకామణిలో రవికుమార్ అనేటటువంటి ఒక సాధారణమైన ఉద్యోగి, ఆయన పరకామణిలో ఇన్ఛార్జిగా ఉంటూ చాలా డాలర్లు కానివ్వండి, కోట్ల రూపాయలు భక్తులు వేసినటువంటి ముడుపులన్నీ కూడా స్వామివారికి చెందాల్సినటువంటి కానుకలు, ముడుపులు మహానుభావుడు భోంచేసినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించడం, వారిపైన విజిలెన్స్ వారు కూడా కేసు పెట్టడం, టీటీడీ వాళ్ళు కూడా గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్లుగా పనిచేసినప్పుడు, ఈవోలుగా ధర్మారెడ్డి గారు ఉండేటప్పుడు ఈ తతంగం అంతా కూడా జరిగినది. ఆ రోజు మరి ఆయన పైన ఎఫ్ఐఆర్ కట్టడం, ఈ సందర్భంలో ఎఫ్ఐఆర్ని కూడా జాప్యం చేసేసి చాలా దాదాపుగా 3 నెలలు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా కేసు విచారణకి నోచుకోకపోవడం, ముందుకు సాగకపోవడం, ఒక శ్రీనివాస్ అనేటువంటి ఒక జర్నలిస్టు హైకోర్టుకి వెళ్ళి దానిపైన పిల్లు వేయడం జరిగింది. కోర్టు సీరియస్ అయ్యి వెంటనే దీనిపైన విచారణ చేపట్టండి అని చెప్పగా, ఈలోగా హైకోర్టు ఏదైతే టైం ఇచ్చిందో ఈ టైం మధ్యలోనే ఆ రోజు ఉండేటటువంటి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సివిఎస్ఓ సతీష్ కుమార్ అనేటటువంటి ఆయనకి అప్పచెప్పి ఈ కేసునేమో ఆగమేఘాల మీద హైకోర్టులో ఏమైపోతుందో, మనం ఎక్కడ దొరికిపోతామో, ఈ బండారం అంతా బయటికి ఎక్కడ వచ్చేస్తుందో అని చెప్పి లోక్ అదాలత్లో రాజీ చేయాలంటే ఖచ్చితంగా టీటీడీ బోర్డు తాలూకా సర్వసభ్య సమావేశంలో నిర్ణయం చేయాలి. అలాగే ఇంకా ఏం చేశారంటే, ఆ దొంగని వెనకేసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, వాడేదో మహానుభావుడిగా చిత్రీకరించి, వాడేదో మహాదాన కర్ణుడిగా చిత్రీకరించి 14,40,00,000 రూపాయలు, నెలకి 20,000 రూపాయల జీతగాడు 14,40,00,000 రూపాయలేమో టీటీడీకి దానం ఇచ్చేసినట్లుగా లోక్ అదాలత్లో వీళ్ళేమో కేసును రాజీ చేయించేసి, ఆ రోజు ఉండేటువంటి సుబ్బారెడ్డి గారు సమయంలో రాజీ చేయించేసేమో టీటీడీకి ఈ ఆస్తులు బదలాయించినట్లుగా, దానం ఇచ్చేసేట్టుగా ఒక గేమ్ ఆడారన్నమాట. హిందూ సమాజాన్ని మభ్యపెట్టారు. ఈయన దొంగ కాదు, ఈయన మహాదానవంతుడని చూపించారు, చిత్రీకరించాడు. కానీ ఆ రోజు జరిగేటటువంటి పరిస్థితిలో
కనీసం ఎవరైనా టీటీడీకి ఆస్తులు ఎవరైనా దానం ఇస్తే ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ ఆస్తులన్నీ ఈయనవా కాదా, ఇస్తున్నటువంటి భక్తుడవా కాదా, ఈయన స్వార్జితమా కాదా, ఈయన సొంత ఆస్తులా కాదా, ఇందులో ఏమైనా వేరే ఆస్తులు కలిసి ఉన్నాయా, ఎవరు చేయలేనా ఉన్నాయని ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఆస్తుల్ని టీటీడీకి దానం ఇవ్వాలి. అదేదీ లేకుండా కేవలంగా మొక్కుబడిగా ఎవరికి చేయకుండా ఆ రోజు ఉండే సుబ్బారెడ్డి గారు ఆయన కనుసంగంలో ఇదంతా జరిగిపోయాయి. అంటే ఒక